నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. హిజ్రాల ఆగడాలు మితిమీరిపోతున్నాయి, శృతి మించిపోతున్నాయి అనేది ఇప్పటిదాకా మనం చూసాము. వారికి సరైనటువంటి ఆదరణ లేకపోవడం వల్లే ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతున్నారు అనేటువంటి వాదనలు వినిపించినప్పటికీ కీసరాలో ఒక ఇంటి యజమాని మీద హిజ్రాలు దాడి చేశారు, ఆయన గాయపడ్డారు, సర్జరీ దాకా వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనేటువంటి వార్తలు ఉన్న తర్వాత అడిగినంత డిమాండ్ చేసినంత ఇవ్వకపోతే అటాక్స్ చేస్తారా? అంత స్వేచ్ఛ వారికి ఎవరిచ్చారు? ఎందుకని కట్టడి చేయలేకపోతున్నారు అనే దాంతోపాటుగా వారికంటూ మానవ విలువలు ఉంటాయి, హ్యూమన్ రైట్స్ అనేవి ఉంటాయి కదా, వారి గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇలా విభిన్నమైనటువంటి వాదనలు ఉన్నాయి. మనతో పాటుగా ఉన్నారు ట్రాన్స్జెండర్స్ యాక్టివిస్ట్ రచన ముద్రబైన. హలో రచన, నమస్తే. ఎలా ఉన్నారు? బాలేను, అస్సలు బాలేరు. అవును, అందుకంటే ఈరోజు ట్రాన్స్జెండర్ అవేర్నెస్ వీక్. యాక్చువల్గా 13వ తారీఖు నుంచి 19 నవంబరు అబ్జర్వ్ చేస్తాము. ఆ టైంలో యాక్చువల్గా ఇదంతా రావటం నిజంగా దురదృష్టకరం. మనం చాలా వరకు ట్రాన్స్జెండర్స్కి సంబంధించి చాలా పాజిటివ్గా యాంగిల్లో మాట్లాడుకున్నాం. వాళ్ళకి రావాల్సినటువంటి బెటర్మెంట్స్ కావచ్చు, లైఫ్ స్టైల్లో ఎలా మార్చుకోవాలి, ఆపర్చునిటీస్, వీటన్నిటి గురించి మాట్లాడుకున్నప్పుడు అందులో అక్కడక్కడ మనం నెగిటివ్ యాంగిల్స్ టచ్ చేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు కంప్లీట్గా మనం ఒక వాళ్ళ నెగిటివ్ సైడ్, వాళ్ళు చేసినటువంటి అటాక్, దాడి చేశారు, ఒక వ్యక్తి గాయపడ్డారు, అది కూడా ₹1,00,000 డిమాండ్ చేశారు, ఇవ్వకపోయేసరికి ఆయన తల పగలగొట్టారు. ఈ మాటలు వింటుంటే ఎందుకని వీళ్ళకి ఇంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చారా, లేకపోతే డిమాండ్ చేసినందుకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? వాళ్ళకి కంట్రోల్ చేసే శక్తి ఏం లేదా? ఇలాంటివన్నీ వస్తున్నాయి కదా. అది కరెక్ట్ అండి. అంటే క్రైము ఉంది, లేదని ఎప్పుడు అంటలేదు. క్రైమ్ ఆడవాళ్ళు మగవాళ్ళు ఎలాగో ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ కూడా క్రైమ్లో ఉన్నారు. సో ఏదైతే పేదరికం ఉందో ఆ పేదరికం వల్ల క్రైమ్ ఉంది, ఆ క్రైమ్కి ట్రాన్స్జెండర్ వాళ్ళకి సంబంధించిన క్రైమ్ ఏదైతే జరుగుతుందో దానికి సపరేట్ రీజన్స్ ఉన్నాయి. జూన్ మాసంలో, జూన్ ప్రైడ్ మంత్గా మేము అబ్జర్వ్ చేస్తాం. యాక్చువల్గా అప్పుడు ఒక కొంతమంది లీడర్స్, పాజిటివ్గా ఆలోచించే వాళ్ళు, హిజ్రా లీడర్స్ అందరు కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టాము. ఏంటినంటే అప్పుడు చాలా, ఈ మధ్య చాలా పూజలలో, అంటే మంచి మంచి శుభకార్యాల్లో నగ్నంగా తిరగటం, బట్టలు విప్పటం, ఇదంతా చాలా ఎక్కువైంది. సో దానికి సంబంధించి అంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి మేము అందరిని పిలిచి హిజ్రా లీడర్స్ని, ఇది చేయకూడదు, ఇది పరంపర కాదు, ఇది కల్చర్ కాదు, ఆ శుభకార్యాలు చేసుకున్నప్పుడు ఇలా చేయకూడదు అని నచ్చజెప్పి ఆ రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టాం. ఆ ప్రెస్ మీట్ తర్వాత మనకి ఇక్కడ ప్రైడ్ ప్లేస్ అని ఒక ప్లేస్ ఇచ్చారు. షీ టీమ్స్లో రాస్ గారిని సిఐ, ఒక పోలీస్ కోఆర్డినేటర్ని ఇచ్చారు, అఖిలేష్ రాజ్పుట్ అని. మొత్తం తెలంగాణ కోఆర్డినేట్ చేస్తారు. 700 పోలీస్ స్టేషన్స్ మొత్తం అన్నీ ప్రైడ్ ప్లేస్తో లింక్ అయి ఉన్నాయి. అయితే ఆ సిఐ గారు కూడా ఒక వాయిస్ మెసేజ్ పెట్టి, పబ్లిక్లో చాలా నెగిటివిటీ ఉంది, చాలా బ్యాడ్ ఇంప్రెషన్ ఉంది, ఇది కల్చరు కాదు, ఇలా చేయొద్దు, జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే గురువులు ఉన్నారో, సో కాల్డ్ హిజ్రా గురువులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పిల్లలకు చెప్పుకోండి, భిక్షాటనకి వెళ్ళేటప్పుడు తెల్లవారుజాములు తిరుగుతున్నారు, ఇదంతా అవుతుంది అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆగస్టు 28న ఏదైతే తెలంగాణ స్టేట్ డిపార్ట్మెంట్ ఉందో, సాధికారత, ట్రాన్స్జెండర్ సాధికారత డిపార్ట్మెంటు, వారి ఆధ్వర్యంలో ఒక మీటింగ్ పెట్టాం. అది ఫస్ట్ మీటింగ్, హిజ్రా లీడర్స్ అందరిని పిలిచి ఫస్ట్ ప్రెస్ మీట్ అయింది. అసభ్యతని మానుకోండి అని. ఆ తర్వాత లీడర్స్ని పిలిచి మీటింగ్ పెట్టాక వాళ్ళు ఒప్పుకున్నారు, జరిగే ఇన్సిడెంట్స్ ఇలా ఉన్నాయని వాళ్ళ ముందు పెట్టాము, ఎగ్జాంపుల్తో సహా పెట్టాం. ట్రాన్స్జెండర్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, హిజ్రా లీడర్స్ అందరిని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడితే అవును ఇది జరుగుతున్నాయని వాళ్ళకున్న రీజన్స్ వాళ్ళు చెప్పారు. బట్ కానీ దీన్ని ఎక్కడొక్కడ కంట్రోల్ చేయాలి, కొన్ని కమిటీస్ పెట్టుకోవాలి. దీనికి సంబంధించి ముఖ్యంగా కమిటీలు పెట్టుకుంటే ఈ డిసిప్లినర్ ఏదైతే ఉందో దీన్ని యాంటీ డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకోవచ్చు. మీరు కొన్ని అసభ్యంగా ప్రవర్తించిన, ఇటువంటి క్రైమ్ చేసినా కానీ పిల్లలకు, ఇవన్నీ కూడా తగ్గించడానికి పెట్టుకోవచ్చు అని అందరూ ఒప్పుకున్నారు. ఆ తర్వాత హిజ్రా గురువులే 2 మీటింగ్లు వరుసగా చేసుకున్నారు, కొన్ని కమిటీస్ ఫామ్ అయినాయి. విచిత్రం ఏంటంటే ఈ కమిటీస్ అన్నిట్లో క్రైమ్ కమిటీ ఏదైతే ఉందో, ఎక్కడైతే పోలీస్ డిపార్ట్మెంట్ వాడు ఉన్నారో అక్కడ మాత్రం ఆ ఒక్క కమిటీ మాత్రమే యాక్టివ్గా ఉంది స్టేట్ వైడ్గా. అంటే రోజువారీ జరుగుతుంది క్రైమ్ ఆ లీడర్స్ మధ్య తీసుకురావడం జరుగుతుంది, వాళ్ళతో డిస్కస్ చేయడం జరుగుతుంది. బట్ అది మాత్రం అంటే అది మెటీరియలైజ్ అవ్వట్లేదు. ఎక్కడో
ఒక సమన్వయ లోపం అవుతుంది. సో కాబట్టి మాటికి ఆ లీడర్స్ని పిలిచి ఇది ఎక్కడో తప్పుతుంది, శృతి తప్పుతుంది, క్రైమ్ ఇంకా పెరుగుతుంది అంటే ఒకసారి మీరు అందరూ వచ్చి కూర్చొని మాట్లాడుకున్నాక తగ్గాలి కదా, తగ్గకుండా ఇది ఇంకా రేజ్ అవుతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే చాలా మటుకు ఒక ప్రెషర్ కమ్యూనిటీ అందరి మీద ఏం పడుతుంది అంటే కొంతమంది చేసేవాళ్ళు ఉన్నారు, ఇవన్నీ అరాచకాలు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు మన ముందు వచ్చిన క్రైమ్ కానీ, బట్టలు ఇప్పడం కానీ, అసభ్యత కానీ కొంతమంది చేయని వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది చదువుకునే వాళ్ళు కూడా ఉన్నారు, ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు సమాజం చూసినప్పుడు వీళ్ళు ముగ్గురిని తేడా ఉండదు, ఈ ముగ్గురిని ఒకలాగానే చూస్తారు, ఈ 3 రకాలని కూడా అంతా ఒకటే అంటారు, మీరందరూ ఒకటే కదా అంటారు. సో ఫస్ట్ టైము లాస్ట్ టైం నేను ఫస్ట్ ఇది అయినాక ఇన్సిడెంట్ ఏదైతే ఉందో సదానంద గారికి, అప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూ చెప్పినప్పుడు చాలా ట్రోలింగ్ నేను ఫేస్ చేశాను, చాలా తిట్టారు. బట్ నేనేం బ్యాడ్గా ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే అక్కడికి ఆయన జరిగింది కాబట్టి, ఆయనకి ఆ నష్టం జరిగింది కాబట్టి నిజంగా అది చాలా దురదృష్టకరమైన సంఘటన, చాలా బాధాకరమైన సంఘటన. అంటే మా వారు అడుక్కొని అయ్యా బాబు అనుకునే స్థాయి నుంచి క్రైమ్ చేసేంతవరకు వెళ్ళారంటే అది నిజంగా దురదృష్టకరమైన సంఘటన. కాబట్టి అది ఆలోచించినప్పుడు ఇది జరగకుండా ఉండవలసిందని కూడా అనిపించింది. బట్ అది జరిగింది, క్రైమ్ వైపు వెళ్ళిపోతుంది కమ్యూనిటీ అని కూడా బాధ అనిపించింది. సో ఇది ఏదైతే మేము ఒక యాక్టివిస్ట్ లాగా, ఒక లీడర్ లాగా కమ్యూనిటీ తోటి మమైకమయ్యి దీన్ని కంట్రోల్ చేయడం మా వల్ల కాదు. నేను ఎప్పుడు అందుకే ఒక మాట చెప్తాను ఏంటంటే, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో క్రైమ్ పెరిగినా, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో ఏదైనా మార్పు రావాలన్నా కానీ అది నాన్ ట్రాన్స్ కమ్యూనిటీ వల్లనే అవుతుంది. పోలీస్ డిపార్ట్మెంటు, గవర్నమెంటు, వెల్ఫేర్ డిపార్ట్మెంటు, ఎవరైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వీళ్ళందరూ కూర్చొని మాట్లాడాలి, అసలు ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుందని లీడర్స్ తోటి. ఎందుకంటే లీడర్స్ మధ్యనే సఖ్యత లేదు, ఒక లీడర్ ఒక దిశలో వెళ్తారు పని చేసుకుంటూ, ఇంకో లీడర్ ఇంకో దిశలో వెళ్తారు, వీళ్ళ మధ్య సమన్వయం లేదు. సో ఇవన్నీ కూడా యాజ్ ఎ కమ్యూనిటీ నేను చేయటం అంటే కొంతవరకు ప్రయత్నించాను, నేను అదే చెప్తున్నాను కదా, జూన్ నుంచి మొదలుకొని మొన్న అక్టోబర్ వరకు కూడా మీటింగ్లు పెట్టి లీడర్స్ అందరిని పిలిచి చెప్తున్నాం కంటిన్యూస్గా, బట్ ఇంకా కంట్రోల్ కావట్లేదు. సో మీరు చెప్పినట్టుగా భిక్షాటన ఈ తరహా సదానందం గారిని చేసినట్టుగా ₹1,00,000 డిమాండ్ చేయడం అనేది దట్స్ నాట్ ఏ భిక్షాటన, అసలు భిక్షాటన కాదు. మామూలుగా భిక్షాటన చేసే కండిషనే మనం చాలా పాథటిక్ కండిషన్ అనుకుంటాము, అయ్యో అనే ఒక కండిషన్ నుంచి అంత డిమాండ్ చేసేదాకా వెళ్ళడం, లేదు అంటే ఒక మాఫియా లాగా ఏర్పడడం, గ్రూపులుగా ఏర్పడడం, అటాక్స్ చేయడం, లేకపోతే మీరు చెప్పినట్టుగా అసభ్యంగా ప్రవర్తించడం. గృహప్రవేశం అవుతుందా, పెళ్ళి అవుతుందా, బారసాలు అవుతుందా, హోమాలు అవుతున్నాయి, అక్కడి దాకా వెళ్ళడం. మీరు చెప్పినట్టుగా బట్టలు ఇప్పడమే కాదు, చాలా వరకు కామెంట్స్ అవి చూస్తుంటే వచ్చి అక్కడ మూత్ర విసర్జన కూడా చేస్తున్నారు అందరి ముందు. లైక్ మనము ఒక పాజిటివ్ యాంగిల్లో మనం ఆలోచిస్తాం, మన చుట్టుపక్కల అందరూ బంధుమిత్రులు ఉంటారు, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఉంటారు. అలాంటి టైంలో చెయ్యకూడని పనులన్నీ చేస్తూ అది కూడా మేము భిక్షాటన అని అనడము అంటే ఎక్కడ ఈ ల్యాప్సెస్ అవుతున్నాయి? మీరు చెప్పినట్టుగా లీడర్లతో కావచ్చు, గురువులతో మాట్లాడుతున్నారు, అది కింది దాకా వెళ్ళట్లేదా? వాళ్ళకి ఎందుకు చేరలేకపోతుంది? మెయిన్ ఏంటంటే ఒక విషయం ఏం చెప్తాను ఏంటంటే, తెలంగాణలో ఉన్న అనుకూల వాతావరణం వల్ల మైగ్రేషన్స్ అవుతున్నాయి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది వస్తున్నారు. సో ఓన్లీ ట్రాన్స్జెండర్ వాళ్ళే కాదు, మిగిలిన వాళ్ళు కూడా రోజువారీ డైలీ లేబర్ కానీ, ఇంకొకళ్ళు కానీ, మహిళలు కానీ అందరూ కూడా వేరే రాష్ట్రాల్లో ఎక్కడైతే తనావ్ ఉందో, ఎక్కడైతే టెన్షన్ ఉందో, హై టెన్షన్ స్టేట్స్ నుంచి మైగ్రేట్ అయ్యి వస్తున్నారు. ఈ దారిలో ట్రాన్స్జెండర్ వాళ్ళు కూడా వస్తున్నారు. సో ఇక్కడ లోకల్గా ఉన్న తెలంగాణ ఎవరైతే ట్రాన్స్జెండర్ హిజ్రా సమాజం వాళ్ళు ఉన్నారు, సముదాయం వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చాలా మటుకు వాళ్ళని ఎక్కడ అకామిడేట్ చేయాలనేది అర్థం అవ్వట్లేదు. చాలామంది ఈ డిస్కషన్స్లోనే, కమిటీలు ఏర్పరిచే డిస్కషన్స్లోనే బయట వచ్చిన వాళ్ళు, కోవిడ్ తర్వాత వచ్చిన వాళ్ళని కొద్దిగా కంట్రోల్ చేయండి, ఇక్కడికి వచ్చే వాళ్ళని, ఎందుకంటే ఈ జనాలు ఎక్కువ రావటం వల్ల, ఎక్కువ మంది భిక్షాటనకి వెళ్ళటం వల్ల అక్కడ న్యూసెస్ అవుతుంది యాక్చువల్గా. సో ఇక్కడున్న వాళ్ళు ఇక్కడున్న భిక్షాటనకి దానికి సరిపోతారు యాక్చువల్గా, వాళ్ళు భిక్షాటన మీద ఆధారపడి ఉంటే నిజంగా. బట్ అలా కాకుండా మైగ్రేషన్ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్స్, అదైతే ఒప్పుకుంటున్నాం. ఆ దిశగా చర్చలు కూడా చేయాలని చెప్పాను నేను యాక్చువల్గా హిజ్రా లీడర్స్కి. ఆ విషయంలో లోపం ఉంది. రెండోది ఏంటంటే, ఎక్కడ క్రైమ్ అవుతుందో వెంటనే అడ్రస్ చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ సదానందం గారిది ఇష్యూ అయ్యింది, అది కేసు వరకు వెళ్ళేంత వరకు కానీ హిజ్రా లీడర్స్ ఇప్పటికీ కూడా నోరు ఇవ్వట్లేదు. సోకాళ్ళు ఎవరైతే వారికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు పాపం ఇప్పుడుకొచ్చి ఆ పిల్లలు చేయరని నేను అనట్లేదు, క్రైమ్ చేశారు, బట్ కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇప్పటికొచ్చి నోరు విప్పలేదు యాక్చువల్గా. ఇది అయిపోయింది, ఇలా అయిపోయింది, ఎందుకు అయ్యింది, క్షమాపణ కానీ ఏది కానీ పబ్లిక్గా వచ్చి మాట్లాడలేదు. నేను అనేది ఏంటంటే, తప్పులు జరుగుతాయి, అందరి వల్ల జరుగుతాయి, బట్ కానీ దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం జరగట్లేదు. ఒకటి సరిదిద్దుకున్నాక లాస్ట్ది ఏముంటుంది స్టెప్, మనకి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోండి. సో దాని దిశగా ఒక సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. నేను చెప్పింది కమిటీలో మేము పెట్టిన ఏదైతే కమిటీ డిస్కషన్లో మేము
అడ్వైస్ చేసింది, ప్రతిపాదించింది ఏంటి అంటే, మీరు మీ దగ్గర పిల్లలు వస్తున్నారు, వాళ్ళకి సంప్రదాయం ఏంటంటే వాళ్ళకి చెప్పండి, కల్చర్ అంటే ఏంటి నేర్పియండి, రెస్పెక్ట్ అంటే గౌరవం అంటే ఏంటి నేర్పియండి, అడుక్కునే విధానాన్ని నేర్పియండి. మీరు వెళ్ళి ఇట్లా బట్టలు ఇప్పడం, హోమాలు అవుతుంటే ఇలా మూత్రవేసి ఇదంతా ఇది కల్చర్ కాదు, అసలు ఇలా చేయకూడదని నేర్పియండి. ఒకసారి చెప్పండి, 2 సార్లు చెప్పండి, ఒకవేళ అది వినకపోతే దానికి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోండి వాళ్ళ మీద. సో ఆ పద్ధతులన్నీ చెప్పినాక ఎప్పుడైతే ఈ మైగ్రేషన్ అనేది ఎక్కువైందో, ఎక్కువ మంది వచ్చి చేరుతున్నారు వీళ్ళ దగ్గర, వీళ్ళ కంట్రోల్ కూడా తప్పిపోతుంది. సో ఒకటి కంట్రోల్ చేయాలి మైగ్రేషన్ ద్వారా వచ్చిన వాళ్ళని పంపించమని నేను అంటలేదు. అంటే అందరికీ రాజ్యాంగ ప్రకారం అన్ని చోట్ల బతికే తిరగొచ్చు, హక్కు ఉంది. బట్ కానీ ఒకవేళ ఒక చోట ఎక్కువ అయ్యారంటే వాళ్ళని ఎలా అకామిడేట్ చేయాలి, ఎలా సిస్టమేటిక్గా వాళ్ళతో కోఆర్డినేట్ చేయాలనేది గురువులకు ఉండాలి మెయిన్. సో అది ఒకటి చేయాలి. ప్లస్ ఇలాంటి ఇన్సిడెంట్స్ పునరావృతం కాకుండా ఒకవేళ ఎక్కడైనా క్రైమ్ జరిగిందో, ఎక్కడైనా అసభ్యంగా జరిగిందా, వెంటనే ఆ గురువు స్పందించి మళ్ళీ ఆ తప్పు కానికుండా చూడాలి, అది మెయిన్. సో ఇప్పుడు గతంలో ప్రతిసారి మనం మాట్లాడుకున్న ట్రాన్స్జెండర్లు అనగానే వాళ్ళు సెక్స్ వర్కర్గా ఉన్నారా, లేకపోతే రాత్రిపూట ఏదో గొడవ చేస్తున్నారు, అటాక్స్ చేస్తున్నారు, రాత్రిపూటే చేస్తున్నారు అనే దాని నుంచి ఇంకెక్కువ ఇది భిక్షాట్ అనే పేరుతో జరగడం అనేది. మార్నింగ్ నుంచి ఒక ఆటో వాళ్ళతో పెట్టుకుంటారు, లేకపోతే టెంట్ హౌస్ వాళ్ళు అనేవాళ్ళు ఉంటారు, వీళ్ళంతా ఒక మాఫియాగా ఉంటారు, కమిషన్లు అనేవి ఉంటాయి. 2-3 కాదు, ఒక గ్రూప్గా 10 మంది వెళ్తారు, 20 మంది వెళ్తారు. ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయో అన్ని ఫ్లోర్లకి 50,000 అనే లెక్కన, ఇంత కట్టుకున్నప్పుడు మాకు ఇవ్వలేవా అనేది. అంటే పోతూ పోతూ మీరు చచ్చిపోతారోనో, లేకపోతే ఇంట్లో శవాలు లేచిపోతారు, ఇలాంటి ఒక శాపాలు. అంటే వాళ్ళతో శాపాలు ఎందుకు తినాలి? యాక్చువల్గా వాళ్ళు దీవిస్తే మంచిది అనుకున్నప్పుడు అది కాస్త దాన్ని నెగిటివ్గా తీసుకొని మేము శపిస్తే ఇంకోటి ఏదో జరుగుతుంది, ఒక రకంగా బ్లాక్మెయిల్ అవుతుంది, అక్కడ బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు, అండ్ ఇప్పుడు అటాక్స్ కూడా చేస్తున్నారు అనుకున్నప్పుడు అన్ని రకాలుగా ఆలోచించాలి. అంటే వై ఓన్లీ దిస్? ఇది కాకుండా ఇంకా వేరే ఏం చెయ్యలేకపోతున్నారా? ఆపర్చునిటీస్ రావట్లేదా? అలాంటి అవకాశం సమాజం ఇవ్వట్లేదా? ట్రాన్స్జెండర్ల నుంచి అలాంటి ఆలోచన, ఆ ఉత్సాహం అనేది రావట్లేదంటారా? 2 విషయాలు నేను చెప్తాను ఇక్కడ. మీరు అన్నట్టు ఏదైతే ఈ క్రిమినల్ బిహేవియర్ ఉందో, అసభ్యకరమైన బిహేవియర్ ఉందో, దీన్ని అడ్రస్ చేయవలసిన వాళ్ళు గురువులు మెయిన్. ఓకేనా? ఇది పునరావృతం కాకుండా చేయగలిగే వాళ్ళు వాళ్ళకి ఆ పవర్ ఉంది, అథారిటీ ఉంది యాక్చువల్గా. ఎందుకంటే ఎక్కడి నుంచో గ్రామాలు, ఊర్లు వదిలొచ్చి వాళ్ళ దగ్గర బ్రతుకుతూ ఉంటారు. కాబట్టి వీళ్ళు తలుచుకుంటే అవుతుంది, ఫస్ట్ పాయింట్. సో వీళ్ళే అది. ఇప్పుడు ఢిల్లీ, బాంబే ఇక్కడ ఇవన్నీ చూసాం, తమిళనాడు, చెన్నై కానీ మెట్రోపాలిటన్ సిటీస్లో అక్కడ అంత న్యూసెన్స్ లేదు. ఎందుకంటే ఏరియా వైజ్గా వాళ్ళు ఎంతో కోఆర్డినేషన్ ఉంది, సమన్వయం ఉంది యాక్చువల్గా కదా. అలాంటిది ఐదర్ కమిటీ కానీ ఏరియా వైజ్గా కానీ కోఆర్డినేషన్ చేసుకున్నప్పుడు ఇది తలెత్తదు ఇలాంటివి. బట్ దాని దిశగా అసలు డిస్కషన్ కూడా జరగట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ పాయింట్ ఏంటంటే పొలిటిసైజేషన్. అంటే ఇప్పుడు భిక్షాటన, సెక్స్ వర్క్ మీరు అన్నట్టు ఈ 2 వృత్తులు ప్రస్తుతానికైతే ఉన్నాయి. రాని క్రిమినలైజేషన్ కూడా కావచ్చు. రీసెంట్గా ఏపీలో భిక్షాటన రద్దు చేస్తూ జీవో వచ్చింది, దాన్ని గవర్నమెంట్ తీసుకొచ్చింది. థింక్ ఏంటంటే లీడర్స్ ఎవరైతే ఉన్నారో, హిజ్రా లీడర్స్, రెండో విషయం, ముఖ్యమైన విషయం నేను చెప్తున్నానంటే వాళ్ళ ప్లాన్ ఏంటి అసలు. ఒక 5 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత మన కమ్యూనిటీని ఎక్కడ చూడాలనుకుంటున్నారు? అంటే ఇంకా ఇదే భిక్షాటనలో, సెక్స్ వర్క్లో చూడాలనుకుంటున్నారా? లేదా ఒక 5 సంవత్సరాల తర్వాత చదువుకొని ఉద్యోగాలు చేసుకునే దిశగా వాళ్ళని చూడాలనుకుంటున్నారా? ఫార్వర్డ్ స్టెప్లో చూడాలనుకుంటున్నారా? ఎందుకంటే ప్రతి ఒక్క కమ్యూనిటీకి సమాజంలో ఎన్నో కమ్యూనిటీలు ఉన్నాయి కదా, దళిత్, ముస్లిం, మైనారిటీ, ఆదివాసీ, లేకుంటే మార్వాడి, అన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి కదా. వాళ్ళకి ఒక విజన్ ఉంటుంది, మా పిల్లలు చదువుకోవాలి, ఇంజనీరింగ్ చదవాలి, మెడిసిన్ చదవాలి అని, నెక్స్ట్ జనరేషన్ ఇంకా మెరుగ్గా చూడాలి అని. ఆ దిశగా వాళ్ళు ఆ సేవింగ్ కూడా ఇన్వెస్ట్ చేస్తారు. నేను ఒక 1000 రూపాయలు సంపాదిస్తుంటే ఆ 1000 రూపాయలు ఒక 100 రూపాయలు తీసి నా కమ్యూనిటీ ఫ్యూచర్ కోసం నేను ఇస్తాను అన్నట్టు. కానీ అటువంటి ప్లానింగు, అటువంటి ఆలోచనే లేని కమ్యూనిటీ చూసినప్పుడు నిజంగా బాధ అవుతుంది. ఆ విషయాన్ని మాటిమాటికి చెప్పి నాకు అంటే చాలా మటుకు ఎందుకు లేదా విజన్ అనేది చాలా బాధాకరమైన విషయం అనిపిస్తుంది నాకు. సో ఆ దిశగా చాలా మటుకు చెయ్యాలి పని ఇంకా. ఎస్. సో మీరు చెప్పినట్టుగా ఒక సారీ చెప్పడమో, లేకపోతే దానికి బాధ్యత వహించడమో అది మాత్రమే సరిపోదు కదా. చాలా మార్పులు రావాలి. సమూల ప్రక్షాళన అంటారు. అలాంటిది రావాలి అంటే చాలా రకమైనటువంటి ఫెసిలిటీస్ జరగాలి, అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ కావచ్చు, సొసైటీ కావచ్చు, అన్ని రకాలుగా మారాలి. లేకపోతే వీళ్ళు ఇంతమంది వచ్చారు అనుకున్నప్పుడు అక్కడ ఆపోజిట్ వాళ్ళు కూడా, సదానందం కేసులో చూస్తే కర్రతో మమ్మల్ని కొట్టారని చెప్పి మాకు గాయపడ్డాము అని, మాకు కాలు విరిగింది అని అక్కడ కట్టుకొని ఉన్నటువంటి ట్రాన్స్జెండర్లు కూడా మనకు కనిపిస్తున్నారు. లేదు నాకే దెబ్బలు తగిలాయి, నేను 8 కుట్లు వేశారు నాకు అనేది.
సో మొత్తం ఇదంతా ఒక క్రైమ్ సైడ్ వెళ్ళిపోతుంది, దాన్ని మన చేతులు జారిపోతున్నాయి అనే ఒక సిచ్యువేషన్ వస్తుంది అనుకున్నప్పుడు సారీ చెప్తే అయితే సరిపోదు కదా. అంటే సారీ అయితే చెప్పాలి, చెప్పకుండా అయితే ఇది కాదు. సారీ అని నేను కూడా చెప్తున్నాను. యాక్చువల్గా మా కొంతమంది లీడర్లు చెప్పారు కాబట్టి నేను సదానంద గారికి ప్లస్ సదానంద గారిలాగా ఎవరైతే రోజు బాధపడ్డారో, అది గృహప్రవేశం కావచ్చు, పెళ్ళిళ్ళు కావచ్చు, పుట్టుక కావచ్చు, శుభకార్యం కావచ్చు, వాళ్ళందరికీ కూడా నేను కూడా సారీ చెప్తాను యాక్చువల్గా మీ మీడియా సమక్షంగా. బట్ థింగ్ ఏంటంటే మీరు అన్నది కరెక్ట్ పాయింట్ ఏంటంటే సారీ అనేది మళ్ళీ పునరావృతం కాకుండా రిపీట్ కాకుండా చూడాలంటే మనం కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. అంటే ఏం యాక్షన్స్ చేస్తాం యాక్చువల్గా అది పునరావృతం కాకుండా ఒక సిస్టమ్స్ డెవలప్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు అన్నట్టు ఒకవేళ ఆ దిశగా అడుగులు సాగకుంటే, నేను ముందు నుంచి చెప్తున్నాను ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ చాలా అంటే సోషల్ సపోర్ట్ లేని కమ్యూనిటీ. సో కాబట్టి ఇందులో ప్రక్షాళన కానీ మీనన్నట్టు మార్పులు కానీ రావాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్ స్టేక్ హోల్డర్స్ ఏవైతే ఉన్నారు, డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ట్రాన్స్జెండర్ డిపార్ట్మెంట్ కానీ, విమెన్ కమిషన్, మేము ట్రాన్స్జెండర్ కాబట్టి విమెన్ కమిషన్ కానీ, ఇట్లా ఏ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అందరూ పూనుకొని కూర్చోపెట్టి వాళ్ళని అర్థమయ్యేలా చెప్పి ఆ సిస్టంలో ఉంచి ఒక సిస్టమ్ని డెవలప్ చేసేలాగా వాళ్ళని ప్రోత్సహించాలి యాక్చువల్లీ. ఎందుకంటే ఎప్పుడు నేను చెప్తాను ప్రతి ఇంటర్వ్యూలో, మీరు కూడా గమనించి ఉంటారు, ఇంటిలో నుంచే గంట వేయబడిన కమ్యూనిటీ నాది. సో ఇంట్లో ఉంటే ఒక తల్లి భయము, ఒక తండ్రి భయము, ఓ అక్క చెల్లి తమ్ముడు, ఈ ప్రేమలు ఆప్యాయతలు కాకుండా ఒక భయం ఉంటుంది. నేను సరిగ్గా ఉంటేనే తమ్ముడు బాగుంటాడు కదా, నేను బాగా ప్రవర్తిస్తేనే చెల్లి ఫ్యూచర్ బాగుంటుంది, ఈ భయం అనేది ఉంటుంది. ఇవన్నీ దాటుకొని బయట వచ్చి సింగిల్గా బతికే జీవితాలు, అవునా కదా. సో స్వేచ్ఛగా బతికినప్పుడు ఖచ్చితంగా ఒక మంచి చెడు అనే ఒక తారతమ్యం కానీ, పెద్ద చిన్న అనే భయం కానీ, ఈ మర్యాద రెస్పెక్ట్ కల్చర్ అనేది కానీ రావటం కష్టం. పైగా ఒక గురువు కింద చాలామంది ఉంటున్నారు, కొన్ని వేల మంది ఉండటం వల్ల వాళ్ళని కంట్రోల్ చేయడం, కోఆర్డినేట్ చేయడం కూడా కష్టం. సో నేను అనేది ఏంటంటే ఇది సిస్టమేటిక్గా రావాలి మార్పు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నేను చెప్తాను, ఇంతకుముందు ఈ ఇన్సిడెంట్ అయిన దగ్గర నుంచి కూడా నేను చెప్తున్నాను ఏంటి అంటే, మేము ఫస్ట్ ప్రెస్ మీట్, నేను అసభ్యత గురించి ఒక ప్రెస్ మీట్ మేము పెట్టాం సుందర విజ్ఞాన కేంద్రంలో. అప్పుడు ఆ ప్రెస్ మీట్ యొక్క ఎక్స్పీరియన్స్ చెప్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ప్రెస్ మీట్ జరిగేటప్పుడు వచ్చిన రిపోర్టర్లు, అట్లీస్ట్ అందులో పనిచేసేవారు ఎవరైతే ఉన్నారో వారు, అటువైపుగా వచ్చిన వారు, వీరందరూ స్పందించారంటే సగటున ఒక రోడ్డు మీద నడిచే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒక చెడు అనుభవం హిజ్రాలతోటి ఉంది, ఏదో ఒకటి ఉంది కదా. సో ఇప్పుడు వీళ్ళందరికీ సారీ చెప్పాలి అసలు యాక్చువల్ కమ్యూనిటీ, బట్ సారీ కాదు, వీళ్ళందరి ఏదైతే చేదు అనుభవం ఉందో దీన్ని రివర్స్ ఎలా చేయాలనేది ఆలోచించాలి మనం. సో అది ముఖ్యంగా లీడర్లు, కమ్యూనిటీ వాళ్ళని కూర్చోపెట్టి ఈ స్టేక్ హోల్డర్లు వీళ్ళందరూ కలిసి పూనుకుంటేనే కానీ జరగకపోతే. సో వారు వస్తే మంచి జరుగుతుంది అని ఒక స్టేజ్ ఉండేది, ఒకప్పుడు భావించేవాళ్ళు, వాళ్ళ చేతులతో ఆశీర్వాదం తీసుకోవాలి అనే ఆ స్టేజ్ నుంచి వాళ్ళు రావద్దు, వస్తే ఇలాంటి దురాఘాతాలు చేస్తున్నారు, వాళ్ళు వచ్చి మా తలలు పగలగొడుతున్నారు, వాళ్ళు వచ్చి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళు వస్తే క్రైమ్ జరుగుతుంది అనే స్టేజ్ అంటే అది ఇంకా పడిపోయారు. ఒక జనాభా ఇంత పెరుగుతోంది మీరు అన్నట్టుగా, అంటే ఇంత పడిపోతున్నాయి అక్కడ వాళ్ళ లెవెల్ కావచ్చు, లేకపోతే వాళ్ళు చేసే పనులు కావచ్చు, మొత్తంగా పడిపోతున్నాయంటే మళ్ళీ దాన్ని అప్లిఫ్ట్ చేయాలి, కల్చరల్ వాల్యూస్ అప్లిఫ్ట్ చేయాలి. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే 400 ఏళ్ల హిజ్రా పరంపర హైదరాబాద్కు ఉంది. దక్కన్ పరంపర ఏదైతే ఉందో అన్ని 100 ఏళ్ల పరంపరని కాపాడుకుంటూ వచ్చిన వాళ్ళు ఆ పరంపరలో అలానే ఉన్నారు, స్థానం అయిపోయారు. ఇదంతా చూసినప్పుడు వాళ్ళకు ఒక షాక్ యాక్చువల్గా, ఇది కాదు కదా మేము ఫాలో వచ్చిన పరంపర, ఇది ఇలా అయ్యి ఉంటే మేము 400 ఏళ్ళ నుంచి ఇలా ఉండేవాళ్ళం కాదు కదా, ఎంతో జరిగేవని వాళ్ళు అసలు స్థానమై ఉన్నారు, ఒకలాంటి షాక్లో ఉన్నారు యాక్చువల్గా. సో ఎవరైతే ఇది జరగటానికి అంటే కారకులను నేను పూర్తిగా వాళ్ళ మీద వాళ్ళ వైపు నెట్టేయను, బట్ కారణాలు ఉన్నాయి, వెతకాలి. ఎక్కడ క్రైమ్ అవుతుందో, ఎక్కడ ఈ అసభ్యత అవుతుందో అక్కడ ఖచ్చితంగా కారణాలు వెతకాలి, ఆ మనుషులు యాక్షన్లోకి దిగాలి. మా దగ్గర ఇవి కాకుండా మేము చూసుకుంటాము, మేము కంట్రోల్ చేస్తాం మా దగ్గర ఉన్న వాళ్ళని అని ఒక శపథం చేయాలి, ప్రతిజ్ఞ చేయాలి. సో మీలాంటి యాక్టివిస్టులు కావచ్చు, కొంచెం చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, ప్రతి ఒక్కరిని మీరు ఇప్పుడు చెప్పినట్టుగా అదే దృక్కోణంతో చూస్తారు కదా, వీళ్ళందరూ అలాగే చేస్తారు, ఒక ముద్ర అనేది పడిపోతుంది. కాబట్టి దాని నుంచి బయటికి రావడానికి చాలా చాలా శ్రమించాలి, మీరు చాలా పాజిటివ్ స్టెప్స్ అనేవి తీసుకోవాలి, ముందుకు తీసుకెళ్ళాలి.
అసలే చిన్న చూపు ఉంది అనుకున్నప్పుడు, అది మన చేతులు జారిపోతోంది అనుకున్నప్పుడు దాన్ని మళ్ళీ ప్రాపర్గా సెట్ రైట్ చేయాలి అంటే చాలా కష్టపడాలి. అంత ఈజీ అవుతుందంటారా? మీరు చెప్పిన మాట, మీ గురువుల మాటే వాళ్ళు వినట్లేరు అనుకుంటే, బయట నుంచి వాళ్ళు చెప్తే ఇతర యాక్టివిస్ట్లో, ఎన్జిఓసో, పోలీస్ డిపార్ట్మెంటో, గవర్నమెంటో చెప్తే సెట్ అవుతుందంటారా? లేదండి, గురువులు చెప్తే అవుతుంది ఖచ్చితంగా. అంటే సగం అవుతుంది, 50%. ఎందుకంటున్నానంటే వీళ్ళ దగ్గరకు వస్తున్నారు కాబట్టి వీళ్ళ కనుసన్నల్లోనే ఉంటారు వాళ్ళు. నేను ఒకటే ఉంటానంటే, అదే రోజు ఆ సదానందం గారి మీద అటాక్ జరిగిన రోజునే ఒక ట్రాన్స్ మహిళ ఆత్మహత్య చేసుకుంది వరంగల్లో, ఓకేనా. ఇంకొక అంతకు ముందు రోజే ఒక యంగ్ ట్రాన్స్ మహిళ మీద గ్యాంగ్ రేప్ అయింది, ఓకేనా. సో తిరిగి ఏంటంటే ఇవన్నీ ఏవి కూడా మనకు మీడియాలో రావు. అంటే అంత ఇదిగా ఏదైతే మా కమ్యూనిటీ క్రైమ్ చేసిందో అది చాలా వైరల్ అయింది యాక్చువల్ కదా. సో ఈ ఆత్మహత్య అనేది, ఈ గ్యాంగ్ రేప్ అనేది అసలు వార్తల్లోనే లేదు. థింగ్ ఏంటంటే నేను దాన్ని సమర్థించుకుంటూ రావట్లేదు, బట్ దీన్ని, ఈ కండిషన్ని రివర్స్ చేయాలంటే ఖచ్చితంగా గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక వ్యవస్థను ఏర్పరచుకోవాలి. ఎందుకంటే నేను గురువులకి, అంటే నిన్న రాత్రి కూడా డిస్కషన్లో ఏం చెప్పాను అంటే, నిజంగా మీరు ఒక తల్లిదండ్రి అయ్యి ఉంటే, మీ పిల్లలు ఇలాంటి సిచ్యుయేషన్ ఫేస్ చేసి ఉంటే మీరు ఎంత బాధపడతారు కదా. మీ పిల్లల పెళ్ళిళ్ళకే వచ్చి ఇలా చేశారే అనుకో, మీ పిల్లల పుట్టినరోజుకే వచ్చి ఇలా చేశారనుకో, మీరు ఎంత బాధపడతారు, అవునా. సో అలాగే వీళ్ళను కూడా మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు మీ పిల్లల్లాగా కడుపులో పెట్టుకు దాచుకొని వీళ్ళకి మంచి బుద్ధులు చెప్పే అవసరము, ఆ పరిస్థితి వచ్చింది ఇప్పుడు. యాక్చువల్గా చెప్పాలి, చేయించుకోవాలి వాళ్ళతోటి. మీరు కాక మీరే తల్లిదండ్రులు అనుకుని వచ్చిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు యాక్చువల్. గవర్నమెంట్ ఈ తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేది గవర్నమెంట్. సో గవర్నమెంట్ కూడా నేను అనేది ఏంటంటే, ఇంతకుముందు ఇంటర్వ్యూస్లో కూడా నేను చెప్పాను, రోటీ కపడా మకాన్, ఈ ముఖ్యంగా ఈ 3 ఏవైతే ఉన్నాయో ఎసెన్షియల్స్, ఇవి కల్పించినప్పుడు ఒక ట్రాన్స్జెండర్ కార్డు తీసుకొని, నేను ట్రాన్స్జెండర్ వ్యక్తిని, నేను ఇలా పుట్టాను, నా పేరు ఇది అన్నప్పుడు వాళ్ళు ఆ కార్డు తీసుకొని, ఆ ఫెసిలిటీస్ తీసుకొని ఈ క్రైమ్లో వెళ్ళరు. ముఖ్యంగా క్రైమ్లో ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు కూడా తెలియట్లేదు. మీరు గమనించారా? ఈ మా ఒక్క కమ్యూనిటీలో చెప్పట్లేదు. క్రైమ్లో అసలు ఎవరు ఉన్నారు, ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది కూడా తెలియట్లేదు. సో క్రైమ్ని కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా ఒక మెకానిజం ఉండాలి, ఒక సిస్టమ్ ఉండాలి. అది గవర్నమెంట్తోనే సాధ్యమవుతుంది. సో ఇప్పుడు వినిపించే మాట కూడా, వీళ్ళు దానికి అలవాటు పడిపోయారు. ఇంకే పని చెప్పినా వీళ్ళు చేయడానికి రెడీగా లేరు. దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్. మేము ఇప్పుడు ఒక ఉద్యోగం చూపిస్తామనో, లేకుంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ మేము అందజేస్తామనో, వాళ్ళకంటూ ఒక కుటీర పరిశ్రమ అలాగా ఏర్పాటు చేసుకుందాము అంటే దాన్ని కష్టపడాలి కాబట్టి అటువైపు టర్న్ అవ్వట్లేదు. ఇది చాలా ఈజీగా డబ్బులు వచ్చేటువంటి ప్రక్రియ కాబట్టి ఇటువైపే ఉన్నారు అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది కదా. దాన్ని ఫస్ట్ మార్చగలగాలి. ఎస్, సొసైటీ యాక్సెప్ట్ చేస్తుంది అనే దాంతో పాటుగా మేము ఎందుకు ఇలా లైఫ్ ఉన్నాము, అందరూ ఇలా లేరు కదా, అందరూ మనల్ని అంటున్నారు, లేకుంటే మనమే బెదిరిస్తున్నాము, మనం ఇలా భిక్షాటం చేస్తున్నాము అనేటువంటి ఆ కాన్సెప్ట్ పోగొట్టుకొని మేము ఇందుకోసమే ఉన్నాము, మా పని ఇదే అనేది ఎందుకు ఫిక్స్ అయ్యింది? భిక్షాటన, సెక్స్ వర్క్ చేయాలని, ఇష్టంగా చేయాలని ఉండదండి ఎవరు కూడా. అది నేను ఎన్నోసార్లు చెప్పాను, మీ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను నేను. థింగ్ ఏంటంటే, మీరు అన్నట్టు వేరే వనరులు, వేరే సదుపాయాలు అంత ఈజీగా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి రావు. ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూపే మేము ఇప్పుడు సిటీలో మనం చేస్తున్నాం, గ్రామాల్లో అయినాయి కొన్ని చోట్ల. బట్ ఇప్పుడు ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ చేయటానికే హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో, అంటే మన తెలంగాణ ఇండియాలోనే ప్రప్రథమ స్థానంలో ఉంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ విషయంలో. అట్లాంటిది ట్రాన్స్జెండర్ వ్యక్తులతోటి చేయటానికి వీ హార్డ్లీ రన్ పిల్లర్ టు పోస్ట్ అనమాట. బ్యాంకులు నమ్మరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఒక అడ్రస్ ఉండదు, పర్మనెంట్ అడ్రస్ ఉండదు. అది పర్మనెంట్ కార్డ్స్ ఉండవు కదా, ఆధార్ కార్డు కానీ ట్రాన్స్జెండర్ కార్డు కానీ, అది అవ్వకపోవడం వల్ల బ్యాంక్ అకౌంట్స్ ఉండవు, ఒక అడ్రస్ ఉండదు రెసిడెన్షియల్ది. దానివల్ల గ్రూప్స్ ఫామ్ అవ్వటం కష్టం, వాళ్ళు బ్యాంక్తో లింక్ చేయడం కష్టం, బ్యాంక్ నమ్మి లోన్ ఇవ్వటం కష్టం. సో ఇదంతా జరిగే లోపల, ఈ ప్రాసెస్ అంతా అయ్యే లోపల వాళ్ళు ఎలా బతకాలి యాక్చువల్గా? వాళ్ళు భిక్షాటనకి వెళ్తారు. అంటే నేను సమర్థిస్తున్నానని కాదు, భిక్షాటనని, సెక్స్ వర్క్ని ఎంకరేజ్ చేస్తున్నాను కానీ, బట్ ఈ మార్పులన్నీ ఎవరి నుంచి రావాలి? మేమైతే తేలేం కదా. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ద్వారా జరగాల్సినవే. ఇందులో కూడా నాన్ ట్రాన్స్ వాళ్ళే ఉన్నారు కదా గవర్నమెంట్ సెక్టార్లో కూడా. వాళ్ళకి అనిపించాలి, మేము ఇది చేయటం వల్ల వీళ్ళ జీవితాలు మారుతాయి, బ్రతుకులు మారుతాయి, కాబట్టి ఖచ్చితంగా ఈ ఫెసిలిటీస్ కల్పించాలని అనిపించాలి. ఒక లీడర్, స్టేట్ లీడర్ ఒక్కరు ట్రాన్స్ రైట్స్ గురించి పనిచేసి ఆ ఫెసిలిటీస్ గురించి ఉండాలి బాగా ఆలోచిస్తే కాదు కదా. కింద ఉన్న అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా దానికి సుముఖంగా పని చేయాలి కదా. ఎన్నో ప్రాజెక్ట్ ప్రపోజల్ తోటి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాం, డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాం, ఓకేనా, పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాం, ఇవి ఇలా చేయండి, హెల్త్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాం. బట్ అవి ఎక్కడ ఫైల్ అక్కడే కొన్ని నెలల తరబడి అట్లా ఆగిపోతాయి. ఇంకేంటంటే పబ్లిక్లో ఏదైతే కనపడుతుందో, అంటే
క్రైమ్ కానీ లేదా న్యూసెన్స్ కానీ దానివల్ల జరిగే ఆ బాధ కానీ ఏదైతే కనబడుతుందో, కోపం కానీ ట్రాన్స్ కమ్యూనిటీ వల్ల, దానికి ఇండైరెక్ట్గా కారణం ఎవరు యాక్చువల్లీ? ఈ బ్యూరోక్రసీనే కదా. సో ఇవి చకచక జరిగినప్పుడు, చకచక ఇచ్చినప్పుడు, ఇప్పుడు ట్రాఫిక్ అసిస్టెంట్స్ ఇచ్చారు. ట్రాఫిక్ అసిస్టెంట్స్ ఇప్పుడు దాకా ఏదైతే 30% పొల్యూషన్ అలవెన్స్ ఉందో అది కూడా ఇంకా గ్రాంట్ చేయలేదు యాక్చువల్లీ. మీరు చెప్తే నమ్మరు, 20 పోస్టులు మెట్రోలో ఇచ్చారు. 1.5 month అవుతుంది అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి, ఇంకా తీసుకోలేదు వాళ్ళని పోస్ట్లో. సో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ బ్యూరోక్రసీ, దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ లాగింగ్. అండ్ దానివల్ల ఏమవుతుందంటే వెంటనే డిసప్పాయింట్ అయిపోతారు. థింగ్ ఏంటంటే వాళ్ళ మీద ఒత్తిడి ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది, ఫైనాన్షియల్ ప్రెషర్ ఉంటుంది. నేను ఎలా బతకాలి, మినిమం అవసరాలే నాకు లేవే, తినడానికి తిండే లేదే, కట్టుకోవడానికి బట్ట లేదే, ఉండటానికి ఇల్లేదే. సో ఇవన్నీ, ఈ ఉద్యోగాలు ఎప్పుడో వస్తాయి, 1 నెల 2 నెలలు ఆగంటే ఎట్లా? అవి కూడా అరాకొరా జీతాలే. దానికి కూడా ఒప్పుకొని ఈరోజు 50 పోస్టులు ఇస్తే 48 మంది ఉన్నారు. 48 నుంచి 44 అయ్యారు, 35 మంది ఉన్నారు. అందులో ఇంకెంతమంది వెళ్ళిపోతారో తెలియదు. వాళ్ళు 9 నెలలు కంటిన్యూస్గా చేస్తున్నారు కష్టపడి. వాళ్ళకి ఇంకా వేరే వాళ్ళకి సమానంగా ఇంకా ఫెసిలిటీస్ రాలేవు. థింగ్ ఏంటంటే ఇవన్నీ ఉన్నాయి, లూప్ హోల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ సరైన టైంలో యాక్ట్ చేయాల్సిన టైంలో యాక్ట్ కూడా చేయట్లేదు. అది నేను చెప్పాను. సో మీరు ఇంతకుముందు ఇంటర్వ్యూలో అన్నారు, సేమ్ సదానందం గారి ఇన్సిడెంట్ జరిగిన రోజు, అంతకు ముందు రోజు ఒక ట్రాన్స్జెండర్ మహిళ ఆత్మహత్య చేసుకుంది, ఇంకో ట్రాన్స్జెండర్ మీద గ్యాంగ్ రేప్ జరిగింది. అవి నిజంగా వార్తలు కావట్లేదు. ఇప్పుడు వీళ్ళు సదానందం గారి మీద అటాక్ చేశారు, ఆయన తల పగలగొట్టారు, ₹1,00,000 డిమాండ్ చేశారు అంటే ఇమ్మీడియట్గా అందరూ రెస్పాన్స్ అవుతున్నారు. చూసారా, ఇది చిన్న స్థాయిలో మేము ఎక్స్పీరియన్స్ చేసాం, ప్రతి ఒక్కరికి ఎక్స్పీరియన్స్ అయింది, ఇది కళ్ళ ముందు కనిపిస్తోంది. వీళ్ళు ఎక్స్పీరియన్సే కాదండి, అంటే వీళ్ళు చాలా చెడ్డవాళ్ళు. నా ట్రోలింగ్లోనే అంటాం ఏంటంటే నన్ను తిట్టి అసలు వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి భిక్షాటన? సరే భిక్షాటన ఇవ్వరు, ఏమీ ఇవ్వరు, మేము ఏం పని చేయం, ఎలా బ్రతకాలి? సో అంటే మమ్మల్ని బ్రతకొద్దని అంటున్నారా? ఇండైరెక్ట్గా మేము బ్రతికే హక్కే లేదంటున్నారా? అంటే భూమి మీద ఉండకూడదా? ఇలా పుట్టడం మా తప్ప? ఏమంటున్నారు నాకు అర్థం కాలేదు. 55% మీకు ఎందుకు ఇవ్వాలి డబ్బులు? సరే ఇవ్వకండి, పోనీ ఏం పనన్నా ఇవ్వండి కదా. అది ఇవ్వము, ఇది చేయము అన్నప్పుడు మేము ఎలా బ్రతకాలి? ఇళ్ళ నుంచి వెళ్ళగొట్టాక మేము ఎక్కడ ఉండాలి, ఎలా బ్రతకాలి? అది నేనేది. సో అక్కడే మీరు చెప్పినట్టుగా ఈ 3 రకాలు ఉండేసరికి అందరూ ఒకేలా ఉన్నారు. ఇప్పుడు మీరు ఆ పర్సంటేజ్లు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళంతా ఒకటే కదా. ట్రాన్స్జెండర్లు అంటే ఇలాగే బిహేవ్ చేస్తారు అనేది అక్కడ ఉన్నప్పుడు దాన్ని చెరుపుకోవాల్సినటువంటి లేదు, మేము ఇలా కాదు అని ఒక ఇన్నర్గా కూడా ఒక మార్పు మన ఇంటి నుంచి రావాలంటారు కదా. అలా మన దగ్గర నుంచి రావాలి. మనం ఏం కావాలనుకుంటున్నాం, ఏం కోరుకోవాలనుకుంటున్నాం, ఎలా మనల్ని మనం చూడాలనుకుంటున్నాం అనేది చెప్పగలిగినప్పుడు, సో దానికి బోల్డ్ అన్ని వేస్ ఉన్నాయి. ఇదొక్కటి మాత్రమే కాదు కదా. సో అదంతా యూనిటీగా వర్క్ చేయాలి. మీరు చెప్పినట్టుగా ఇతర స్టేట్స్లో లేని ప్రాబ్లం ఇక్కడే మన దగ్గర వచ్చింది. సరే మైగ్రేటెడ్ వర్కర్స్ లేకుంటే మైగ్రేటెడ్ ట్రాన్స్జెండర్స్ ఇక్కడికి వస్తున్నారు అనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఒక పాలసీ మేకింగ్లో ఒక వాయిస్ వినిపించడానికో మీలాంటి వాళ్ళు చాలామంది ముందుకు రావాల్సిన అవసరం ఉంటుంది. లేకుంటే అది మీద ఒక మైనర్ వాయిస్ అయిపోతుంది, మైనారిటీలో. మీకు విషయం తెలుసా, పాలసీ డ్రాఫ్ట్ చేసి 3 months అవుతుంది, అది ఇంకా వెలుగు చూడలేదు. తమిళనాడు పాలసీ మనకన్నా ముందే వచ్చింది, మిగిలిన సౌత్ ఇండియన్ స్టేట్స్ ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. వీఆర్ ల్యాగింగ్. ఏపీ అయితే లేదనుకోండి, 2018లో జియో వచ్చింది. బట్ మనకి డ్రాఫ్ట్ చేశాక ఇట్ డజంట్ సీ ద సన్ లైట్, లైక్ ఇప్పుడు కూడా ఇంకా చూడలేదు వెలుగుని. సో థింగ్ ఏంటంటే ఈ బ్యూరోక్రసీ వల్ల ఇంకా ఏదైతే కమ్యూనిటీ ఉందో, కమ్యూనిటీ పాపులేషన్ అయితే తగ్గదు కదా, వేరే పాపులేషన్తో పాటు ఈక్వల్ రేషియోలో పెరుగుతుంది కదా. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ పాపులేషన్ కూడా పెరుగుతుంది. పాపులేషన్ పెరిగినప్పుడు డిమాండ్స్ కూడా పెరుగుతాయి, నీడ్స్ పెరుగుతాయి, డిమాండ్స్ పెరుగుతాయి అప్పుడు. సో ఆ విధంగా కంట్రోల్ చేయడం కూడా కష్టం అవుతుంది. థింగ్ ఏంటంటే ఒక మెకానిజం గవర్నమెంట్ నుంచి వచ్చినప్పుడు దాన్ని స్ట్రీమ్లైన్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేయడం ఈజీ అవుతుంది. అది సో అప్పటిదాకా ఇలా జరగకుండా చూసుకోవాల్సింది ఫస్ట్ గురువులు తమ రెస్పాన్సిబిలిటీని ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళని నమ్మి వస్తున్నారు కాబట్టి, వాళ్ళ ఆధీనంలో ఉంటున్నారు కాబట్టి. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.